హాయ్ గాయ్స్, వెల్కమ్ టు దీపు జున్ను డైరీస్. ఈరోజు ఇంట్లో ఈజీగా టేస్టీగా మటన్ బిర్యానీ ఎలా ట్రై చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు ఆనియన్, గ్రీన్ చిల్లీ, పుదీనా, కొత్తిమీర, టమాటో, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, పెరుగు, రైస్, మటన్, నెయ్యి, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా. ముందుగా రైస్ని వాష్ చేసి వాటర్లో నానబెట్టి పక్కన పెట్టాలి. తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ అందులో వేసి పసుపు, ఉప్పు, హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. ప్రెషర్ కుక్కర్ లిడ్ పెట్టేసి స్టవ్ ఆన్ చేయాలి. మీడియం ఫ్లేమ్లో 5 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసి తర్వాత ఆఫ్ చేసి పక్కన పెట్టాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టేసి ఆన్ చేయాలి. ప్యాన్ వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ గీ వేసి తర్వాత బిర్యానీ మసాలా యాడ్ చేయాలి. అది వేగిన తర్వాత అందులోనే ఆనియన్, పచ్చిమిర్చి యాడ్ చేయాలి. అవి కొంచెం దూరగా వేగిన తర్వాత అందులోనే పుదీనా, కొత్తిమీర యాడ్ చేయాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి వేయించాలి. పచ్చివాసన పోయేంత వరకు అలాగే తిప్పుతూ ఉండాలి. తర్వాత ముందుగా మనం ప్రెషర్ కుక్కర్లో మటన్ పెట్టుకున్నాం కదా, అది విజిల్ పోయిన తర్వాత ఓపెన్ చేసేసి ఆ మటన్ పీసెస్ని ఈ ప్యాన్లోకి యాడ్ చేయాలి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నేను పెట్టిన 5 విజిల్స్కి మటన్ చాలా బాగా కుక్ అయ్యింది. సో ఇప్పుడు మనం ఇందులోకి మసాలాస్ యాడ్ చేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు. నేను మటన్ ఉడికించేటప్పుడు ఉప్పు ఆల్రెడీ యాడ్ చేశాను, అందుకే కొంచెం తక్కువగా యాడ్ చేస్తున్నాను. దాంతోపాటుగా 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టీ స్పూన్ కారం పొడి యాడ్ చేయాలి. ఈ మసాలాస్ అన్నీ ఆ మటన్ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. మసాలాస్ ఏమీ మాడకుండా ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మంచిగా వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ని ఈ ప్యాన్లోకి యాడ్ చేయాలి. అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి 1/2 కప్ పెరుగు యాడ్ చేయాలి. ఈ స్టేజ్లో మనం పెరుగు యాడ్ చేయడం వల్ల బిర్యానీకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. అలా మంచిగా వేయించిన తర్వాత ఒక 5 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసేసి పక్కన పెట్టేసేయాలి. 5 మినిట్స్ తర్వాత మనం లిడ్ ఓపెన్ చేస్తే చూడండి, ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా రావాలి. అలా వచ్చాక 2 టైమ్స్ అలా కలిపేసి ముందుగా నానబెట్టుకున్న రైస్ని ప్యాన్లోకి యాడ్ చేసేయాలి. ఈ యాడ్ చేసుకున్న రైస్కి మటన్ గ్రేవీ మొత్తం కలిసేలా కలుపుకోవాలి. చూస్తున్నారా బిర్యానీ ఎంత కలర్ఫుల్గా ఉందో. సో ఈ స్టేజ్లో మనం 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. ఒకసారి అంతా మిక్స్ అయ్యేలాగా చూసుకొని లో ఫ్లేమ్లో 15 to 20 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ గ్యాప్లో మనం రైతా ఎలా ట్రై చేయాలో చూద్దాం. ఒక బౌల్లో పెరుగు, ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిర్చి, అలాగే కొంచెం సాల్ట్ వేసేసి కలిపేసుకుంటే రైతా రెడీ. చూస్తున్నారా రైతా ఎంత బాగుందో. సో 20 మినిట్స్ అయిన తర్వాత లిడ్ ఓపెన్ చేస్తున్నాను. చూస్తున్నారా బిర్యానీ ఎంత కలర్ఫుల్గా ఉందో. మీరు చూస్తున్నట్టయితే ఎక్కడ అడుగంటలేదు, అలాగే రైస్ కూడా చాలా పలుకులుగా ఉంది. సో ఇదండి నా స్టైల్లో మటన్ బిర్యానీ. మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. లాట్స్ ఆఫ్ లవ్.